వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన యొక్క ఛానల్లో మన ఇన్స్టిట్యూట్ తరపున ఈసెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం మనం ప్రీవియస్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్లస్ అలానే పాలిటెక్నిక్ సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ యొక్క అన్ని సబ్జెక్ట్స్ కూడా ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, బృందా ఇంజనీరింగ్ అకాడమీ. నౌ కమింగ్ టు దిస్ వీడియో, మనకి ఇక్కడ ఇంజనీరింగ్ ఫిజిక్స్లో ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 25 మార్క్స్కి అడుగుతారు. నెక్స్ట్ ఆ ఇంజనీరింగ్ ఫిజిక్స్లో హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ మీద 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనం కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ద నెక్స్ట్ క్వశ్చన్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ దిస్ వీడియో. సో ద క్వశ్చన్ ఈజ్ ఫర్ an adiabatic process, an ideal gas, the value of dp by p, dp by p is equal to, you have to find out this value. So four options will be given. This question is asked in 2023 and సో ఇక్కడ అడిగింది ఎడియాబాటిక్ ప్రాసెస్ అన్నారు, ఐడియల్ గ్యాస్ అన్నారు, డిపి బై పి కనుక్కోమన్నారు. ఎడియాబాటిక్ ప్రాసెస్ యొక్క ఈక్వేషన్ ఏంటి అంటే పివి పవర్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్. సో మనకు కావాల్సింది డిపి బై పి, అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే బోత్ సైడ్స్ పి ఇంటూ గామా ఇంటూ వి పవర్ గామా మైనస్ 1 ఇంటూ డివి ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు హియర్ దట్ ఈస్ వన్ టర్మ్. నెక్స్ట్ టర్మ్ ఈజ్ ప్లస్ వి పవర్ గామా ఇంటూ డిపి. నేనేం చేయలేదు, జస్ట్ డిఫరెన్షియేషన్ చేశా, కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0. సో ఇప్పుడు మీకు కావాల్సింది డిపి బై పి, అది ఒక్కటే ఉంచి రిమైనింగ్ అన్ని కూడా ఒకవైపు తీసుకురండి. సో పి ఇంటూ గామా ఇంటూ వి పవర్ గామా మైనస్ 1 అని వి పవర్ గామా బై విగా రాసుకోండి ఇంటూ డివి ప్లస్ వి పవర్ గామా డిపి, ఓకే, ఈక్వల్ టు 0. సో డిపి ఉన్నటువంటి టర్మ్ని ఒకవైపు తెచ్చుకోండి. ఇక్కడ వి పవర్ గామా రెండు టర్మ్స్ కూడా క్యాన్సిల్. ఇక్కడ చూడండి వి పవర్ గామా ఉంటుంది కాబట్టి సో దీన్ని అటువైపు తీసుకొచ్చేసేయండి. పి గామా ఇంటూ వి పవర్ గామా ఇంటూ డివి బై వి ఈక్వల్ టు మైనస్ వి పవర్ గామా డిపి అవుతుంది. సో ఈ వి పవర్ గామా రెండు గెట్స్ క్యాన్సిల్. సో మనకి రిమైనింగ్ మిగిలేటువంటిది ఏంటి అంటే పి గామా ఇంటూ డివి బై వి ఈక్వల్ టు డిపి మైనస్ డిపి, ఓకే, మైనస్ డిపి. సో దీని నుంచి మనం డిపి బై పి ఈక్వల్ టు మైనస్ గామా ఇంటూ డివి బై వి, ఈ పిని ఇటువైపు తీసుకొచ్చారు, మైనస్తో మల్టిప్లై చేశారు. సో మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి అంటే డిపి బై పి ఈక్వల్ టు మైనస్ గామా ఇంటూ డివి బై వి. సో దిస్ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ 2023 అండి. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో దిస్ వన్, ఏ సిస్టమ్ ఈజ్ గివెన్ 400 calories of heat and 1000 joules of work is done by the system, then the change in internal energy of the system will be. ఇక్కడ ఏమేమి ఇచ్చారు, హీట్ సప్లైడ్ క్యూ ఈక్వల్ టు 400 క్యాలరీస్ ఇచ్చారు. నెక్స్ట్ వర్క్ ఈక్వల్ టు 1000 జౌల్స్ ఇచ్చారు. వర్క్ ఈక్వల్ టు 1000 జౌల్స్ ఇచ్చారు. వర్క్ డన్ బై ద సిస్టమ్ అన్నారు. దెన్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే యు ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి. మనకి బేస్డ్ ఆన్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ క్యూ ఈక్వల్ టు యూ ప్లస్ డబ్ల్యూ, ఇది ఎక్స్ప్రెషన్. క్యూ ఈక్వల్ టు యూ ప్లస్ డబ్ల్యూ అంటే హీట్ సప్లైడ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్. సో దీంట్లో మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఇక్కడ డిక్యూ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూగా ట్రీట్ చేసుకున్నా, లేదా డియూ అని చేసుకున్నా కానీ డియూ ఈక్వల్ టు ఏమవుతుందంటే క్యూ మైనస్ డబ్ల్యూ చేయాలి, క్యూ మైనస్ డబ్ల్యూ. సో క్యూ వచ్చేసరికి 400 క్యాలరీస్ ఇచ్చారు, వర్క్ డన్ వచ్చేసరికి 1000 జౌల్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రాబ్లం ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. హీట్ సప్లైడ్ అయితే ప్లస్ తీసుకోండి, హీట్ రిజెక్టెడ్ అయితే మైనస్ తీసుకోండి. వర్క్ డన్ బై ద సిస్టమ్ అయితే పాజిటివ్ తీసుకోండి. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అయితే మైనస్ తీసుకోండి. ఈ 4 మర్చిపోవద్దు. హీట్ సప్లైడ్ పాజిటివ్, హీట్ రిజెక్టెడ్ నెగిటివ్. వర్క్ డన్ బై ద సిస్టమ్ అయితే పాజిటివ్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అయితే నెగిటివ్ తీసుకోండి. ఇక్కడ వర్క్ డన్ బై ద సిస్టమ్ అన్నాడు, హీట్ సిస్టమ్ ఈజ్ గివెన్ 400 క్యాలరీస్ అంటే హీట్ సప్లై చేశారు.
కానీ ఇక్కడ చూడండి 400 క్యాలరీస్ ఇచ్చారు, ఇక్కడ వర్క్ డన్ జౌల్స్ ఇచ్చారు. సో కాబట్టి మీకు ఇక్కడ వన్ ఇక్కడ క్యాలరీస్ని జౌల్స్ని కూడా కన్వర్ట్ చేయడం తెలియాలి. మీకు ఏంటి అంటే 1 క్యాలరీ ఈక్వల్ టు 4.186 అనమాట. 4.186 జౌల్స్. సో కాబట్టి 400 క్యాలరీస్ని 400 ఇంటూ జౌల్స్లో కన్వర్ట్ చేసుకోండి, అంటే 4.186 జౌల్స్ అనమాట. 4.186 జౌల్స్. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 4 ఇంటూ 4 అంటే దిస్ వాల్యూ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు, దీన్ని మల్టిప్లై చేస్తే 1674.4 జౌల్స్ వస్తుంది. దీని సింప్లిఫికేషన్, హీట్ సప్లైడ్ వచ్చేసరికి 1674.4 జౌల్స్. నెక్స్ట్ వర్క్ డన్ వచ్చేసరికి 1000 జౌల్స్. సో యూ ఈక్వల్ టు ఏంటి, క్యూ మైనస్ డబ్ల్యూ, కాబట్టి క్యూ వాల్యూ ఇస్ 1674 minus work done is 1000. So that equal to nearly 674.4 joules అనమాట. 674.4 joules. So near answer is 680 joules. 680 joules. సో ఈ క్వశ్చన్ కూడా 2023లో అడిగినటువంటి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే హీట్ సప్లైడ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్ అండి. హీట్ సప్లైడ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మీద ఇలా అడుగుతారు. హీట్ సప్లైడ్ అయితే పాజిటివ్ తీసుకోండి, రిజెక్ట్ అయితే నెగిటివ్ తీసుకోండి. వర్క్ డన్ బై ద సిస్టమ్ అయితే పాజిటివ్ తీసుకోండి, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అయితే కనుక నెగిటివ్ తీసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద క్వశ్చన్. నెక్స్ట్ ఇది చూడండి. ఏ పర్ఫెక్ట్ గ్యాస్ 27 degrees centigrade is heated at constant pressure so as to its triple its volume, the temperature of the gas is. అంటే ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనగానే మీకు ఏ లా గుర్తు రావాలంటే చార్లెస్ లా గుర్తు రావాలి. చార్లెస్ లా ఏం చెప్తుంది, టెంపరేచర్ ఈజ్ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, అంటే T/V ఈక్వల్ టు కాన్స్టెంట్ అనమాట. అంటే T1/V1 ఈక్వల్ టు T2/V2. ఓకే, ఇదంతా కూడా చార్లెస్ లా. ఈ ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్, టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వాల్యూమ్, కాబట్టి T/V ఈక్వల్ టు కాన్స్టెంట్, T1/V1 ఈక్వల్ టు T2/V2 అవుతుంది. T2/V2. సో ఇక్కడ చూడండి, ఏ పర్ఫెక్ట్ గ్యాస్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్, అంటే T1 ఈక్వల్ టు 27 డిగ్రీ సెంటిగ్రేడ్. దీన్ని కెల్విన్స్ లో కన్వర్ట్ చేయాలంటే ప్లస్ 273 యాడ్ చేస్తామండి. సో కాబట్టి 300 కెల్విన్ అవుతుంది. నెక్స్ట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, సో ఇట్స్ ట్రిపుల్ ఇట్స్ వాల్యూమ్, అంటే ఇనిషియల్ గా వాల్యూమ్ V1 ఈక్వల్ టు సమ్ వాల్యూ ఉంది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏమైందంటే ఇట్స్ వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజ్డ్, దట్ ఈస్ V2 ఈక్వల్ టు 3 times the V1. V2 ఈక్వల్ టు 3 ట్రిపుల్ ఇట్స్ వాల్యూమ్ 3 times అయింది. అయితే ద టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ ఇస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద T2 అనమాట. సో ఇప్పుడు T1 ఈ ఈక్వేషన్ లో మనం T2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ సింపుల్ ప్రాబ్లం. T1 అంటే 300 కెల్విన్, V1 అంటే అలానే ఉంచండి, T2 అంటే హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద T2 వాల్యూ, V2 వచ్చేసరికి 3 times ద ఇనిషియల్ వాల్యూమ్. సో ఇది. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే ఇక్కడ V1 గెట్స్ క్యాన్సిల్, 3 ఇటు వచ్చేసరికి 900 అవుతుంది. T2 ఈక్వల్ టు 3 ఇంటూ 300 కాబట్టి సో ఇట్స్ వాల్యూ ఈస్ 900 కెల్విన్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఏ వెరీ సింపుల్ ప్రాబ్లం, 900 కెల్విన్ అనమాట. ఇది కూడా మీకు 2023లో అడిగినటువంటి క్వశ్చన్. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ లో మనకి టోటల్ గా 5 క్వశ్చన్స్ అడుగుతారండి. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు, ఇది చార్లెస్ లా మీద ఉన్నటువంటి ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో దట్ ఈస్ an ideal gas 27 degree centigrade is compressed adiabatically 8/227 of its original volume. If gamma equal to 5/3, then the rising temperature. ఇక్కడ ఏమేమి ఇచ్చారో చూడండి. an ideal gas ఇనిషియల్ టెంపరేచర్ T1 ఈక్వల్ టు 27 డిగ్రీ సెంటిగ్రేడ్, అంటే యాజ్ యూజువల్ గా కెల్విన్స్ లో కన్వర్ట్ చేసుకుంటే 300 కెల్విన్. ఏం చేయలేదు, 27 ప్లస్ 273 వేసుకుంటే అది కెల్విన్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. అదే నేను రాసింది. ఈస్ కంప్రెస్డ్ ఎడియాబాటిక్ ప్రాసెస్ 8/27 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూమ్, అంటే V1 అనేది కొంత ఉంటే V2 ఈక్వల్ టు ఏమవుతుందంటే 8/27 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూమ్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ గామా ఈక్వల్ టు 5/3, నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారంటే గామా ఈక్వల్ టు 5/3 అని ఇచ్చారు. గామా ఈజ్ నథింగ్ బట్ ద
ఎడియాబాటిక్ ఇండెక్స్. మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాము. గామా అంటే ఏంటి అంటే ఎడియాబాటిక్ ఇండెక్స్ అన్నమాట. సో V2 వాల్యూ ఇచ్చాడు. V2 ఈక్వల్ టు 8/27 V1. నెక్స్ట్ ఏమన్నారంటే ద రైజింగ్ టెంపరేచర్ అంటే T2 కనుక్కోమల్లా. T2 మైనస్ T1 ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయమన్నారు. రైజ్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ అసలు T2 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్కి ఏంటి అంటే మనకి ఎడియాబాటిక్ ప్రాసెస్ అనగానే ఈ యొక్క ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోండి. V2/V1 హోల్ పవర్ గామా ఈక్వల్ టు V2/V1 హోల్ పవర్ గామా ఈక్వల్ టు P1/P2 P1/P2 ఈక్వల్ టు T1/T2 T1/T2 హోల్ పవర్ గామా బై గామా మైనస్ 1 అన్నమాట. సో ప్రెజర్ కి టెంపరేచర్ కి వాల్యూమ్స్ కి ఉన్నటువంటి రిలేషన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ లో ఇక్కడ నీకు ఉన్నటువంటి టర్మ్స్ ఏంటి? టెంపరేచర్ తెలుసు, వాల్యూమ్ టెంపరేచర్ వాల్యూమే. సో కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ ని తీసుకోండి. ఏంటా రెండు ఈక్వేషన్స్? V2/V1 హోల్ పవర్ గామా ఈక్వల్ టు T1/T2 T1/T2 హోల్ పవర్ గామా బై గామా మైనస్ 1. సో V2 అంటే 8/27 V1 బై V1. సో ఇక్కడ హోల్ పవర్ గామా ఈక్వల్ టు T1. T1 వాల్యూ 300 కెల్విన్, 300/T2 అవుతుంది. హోల్ పవర్ గామా బై గామా మైనస్ 1. గామా ఎంత? 5/3 అండి. 5/3/5/3 మైనస్ 1 అనమాట. సో ఇక్కడ V1 క్యాన్సిల్ అవుతుంది. దీని నుంచి ఇక్కడ గామా అంటే ఇక్కడ గామా ప్లేస్ లో 5/3 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. గామా ప్లేస్ లో ఇక్కడ కూడా 5/3 సబ్స్టిట్యూట్ చేయాలి. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి T2 వాల్యూ అనేది రావటం జరుగుతుంది. T2 ఈక్వల్ టు 675 కెల్విన్స్ వస్తుంది. మీరు సింప్లిఫికేషన్ చేయండి. ఓకే. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఓకే. సో T2 వాల్యూ 675 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి? T2 మైనస్ T1. T2 ఎంత? 675 మైనస్ 3. ఇక్కడ T1 ఎంత? 300. సో 675 మైనస్ 300 అంటే 375 కెల్విన్. సో ద ఆన్సర్ ఈస్ B అనమాట. సో ఆన్సర్ ఈస్ B. సో దిస్ ఈస్ ద 375 కెల్విన్. ఈ క్వశ్చన్ 2022లో అడిగినటువంటి బిట్ అనమాట. సో ఇదండి. ఈ విధంగా హీట్ అండ్ థర్మోడైనమిక్స్ లో అడిగేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ మోడల్స్ మన యొక్క అవుతా ఉంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ లో కానీ ఈ సబ్జెక్ట్స్ లో కానీ అన్నిటిలోనూ కూడా పాలిటెక్నిక్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా మన ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ప్లస్ రెగ్యులర్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.